అండ్ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో ఒక్క రీల్ బాగా వైరల్ అవుతుంది మీది. అంటే ఇంతకు ముందు అన్ని రీల్ వేరు, మా ఇంటర్వ్యూలో నుండి ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది. అవునండి. సో ఏంటి హస్బెండ్ కి మీరే తాగమని చెప్తారు అనేది ఒక చూసారు అది? చూసానండి. అమ్మో అది ఓవర్ నైట్ వైరల్ అయినట్టు. నేను మార్నింగ్ లేచే వరకు అన్ని చాలా మంది డిఎమ్స్ పెడుతున్నా అనమాట. ఇది చాలా మంది మేమ్స్ చేసేసినారు అది అని. నేను షాక్ అయిపోయాను, అమ్మో ఇది ఇంత మంది కనెక్ట్ అయిపోయారు దీనికి అని. ఓకే, ఒకసారి చెప్పండి డైలాగ్ మన కోసం. ఏం చెప్పలేదు, నార్మల్ గా మా హస్బెండ్ రెగ్యులర్ గా డ్రింక్ చేయరు అనమాట. ఆయన రెగ్యులర్ గా అసలు ఆయన డ్రింక్ చేయరు జనరల్ గా. సో నేనే అంటే ఏమైనా మోమాట పడుతున్నారేమో అని, పెళ్ళైన కొత్త కదా కొంతమంది యాక్ట్ చేస్తుంటారు కదా, అట్లా అనుకొని మోమాటం ఏం లేదులేండి. అంటే అంత స్ట్రెస్ అవుతుంటారు కదా 1 వీక్ అంతా కష్టపడి, వారానికి ఒక్క రోజున చిల్లకపోతే ఎట్లా, ఒక బీర్ తాగండి తప్పులేదు, నేనేం అనుకోను అని చెప్పాను. అది చాలా వైరల్ అయినా. అంతే ఎంతమంది హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ ఈ మాట అంటారని వెయిట్ చేస్తున్నారో అనుకున్నాను. నిజంగా చాలా మంది, అంటే ఎక్కువ వైరల్ అయింది దేనికోసం అంటే అమ్మయ్య ఇలాంటి వైఫ్ దొరికితే ఎంత బాగుంది. అసలు కింద కమెంట్స్ అన్ని అవే, ఇలాంటి వైఫ్ దొరకాలి దేవుడా, ఇలాంటి వైఫ్ ని, ఈవిడ బంగారం రా అని అన్ని అవే పెట్టారు. ఒక్క నెగటివ్ కమెంట్ లేదు. నేను చాలా మంది ట్యాగ్ చేశారు కదా, సో కమెంట్స్ అని మెయిన్ నాకు అదొక గిల్టీ ప్రెషర్ అనమాట. ఏదైనా వీడియో చూస్తే కమెంట్స్ చదువుతా ఫస్ట్. ఆ కమెంట్స్ ఓపెన్ చేసి అందరూ పొగడ్డం నేను అనుకుని ఇంతమంది బాధితులు అన్నారా. సో నిజంగా ప్రతి ఈవెంట్ లో, అదే ప్రతి వీడియోలో చూసుకుంటే పాజిటివ్ అన్నీ నెగిటివ్ అన్నీ ఉంటాయి ఎక్కువగా. సో ఈ విషయంలో చూసుకుంటే అన్ని పాజిటివ్ ఉందండి, సీరియస్లీ అసలు నెగిటివ్ లేదు. అంటే అందరూ అదే వైఫ్ యొక్క బాధితులు అంటారా? అంతే మరి, రెస్ట్రిక్ట్ చేశారు కదా చాలా వరకు. సో నేను అట్లా పెట్టే వరకు కనెక్ట్ అయినట్టు అనిపించింది. రైట్. అంటే మీ జర్నీ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లుయెన్సర్. సో ఎలా ఉంది ఈ రెండు? కొంచెం మేనేజ్ చేయడం ఇప్పుడు కష్టమే అవుతుంది. బట్ ఎట్లా అంటే నేను వీక్ ఆఫ్ దొరికినప్పుడు చాలా వరకు షూట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో వీక్లీ 2 పోస్ట్ చేయాలన్నట్టు షెడ్యూల్ చేసి పెడతాను రీల్. సో ఆటోమేటిక్ గా నేను వర్క్ లో ఉన్నా కూడా అదే పోస్ట్ అయిపోతుంది. సో అట్లా ప్లాన్ చేసుకుంటున్నా. ముందు అలా లేదు. సో ఒకసారి మన కంటెంట్ వైరల్ అయిన తర్వాత ఇంకా తెలంగాణ జనాలు ఇంకా కనెక్ట్ అవుతున్నారు చాలా వరకు. వాళ్ళు ఎట్లా అంటే నేను ఒక 10 minutes లేట్ చేసి నాకు డిఎమ్స్ వస్తూనే ఉంటాయి, వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా అక్క ఇంకా పోస్ట్ రాలేదు ఏంటండి ఇవాళ రీల్ లేదు అని చెప్పి. సో అట్లా అవి కూడా నాకు అయ్యో వీళ్ళ కోసం అన్నా ఏదో ఒకటి పెట్టాలి అన్నట్టు కొంచెం దాన్ని కూడా నేను ప్రొఫెషనల్ గా ట్రీట్ చేసి, సో అన్ని నేను ముందే ప్రిపేర్ అయి పెట్టుకుంటాను అనమాట. నోట్స్ లో నాకు ఇప్పుడు ఏదైనా థాట్ వస్తే వెంటనే నోట్స్ లో కాపీ చేసేసుకుంటా. సాటర్డే సండే నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు సో అట్లా తీసేసి షెడ్యూల్ చేసి పెట్టేస్తా వీక్ కి. కాదు, ప్రతి ఒక్కరు చూసుకుంటే యూట్యూబ్ లో ఒక్కొక్కరు కొత్త కంటెంట్ ఎదుక్కుంటూ వెళ్తారు. మీరేంటి మరి ప్రాంతీయ భావం కంటెంట్ తో వెళ్తున్నారు? అట్లా ఏం లేదు, అంటే నాకు బై 10th స్టాండర్డ్ ఉన్నప్పటి నుంచి కొంచెం తెలంగాణ అంటే పిచ్చి. ఎందుకంటే నాకు 10th వరకు ఏం తెలీదు. సో ఆ టైంలో కేసీఆర్ ఫైట్ చేస్తున్నారు కదా తెలంగాణ కోసం. సో అప్పుడు ఊరికే లీవ్స్ రావడం, బంద్లు ఉండడం. మేము ఎట్లా అంటే అమ్మయ్య హాలిడే వచ్చింది, బంద్, హ్యాపీ ఉండేది ఇంట్లో, మా ఫన్ మాకంటూ ఉండేది. సో మా డాడీ ఆ టైంలో ఇలా కూర్చోబెట్టి చెప్పాడు అనమాట, అంటే నువ్వు 15 years నుంచి ఇక్కడే పుట్టావు పెరిగావు, హైదరాబాద్ మనది అని నీకేమని తెలుసా, అసలు ఒక్కరైనా నువ్వు తెలంగాణ పిల్లవా అని అడిగారా నిన్ను, అసలు మన తెలంగాణ అనే పేరే నీకు తెలీదు ఇప్పటికి. సో మనం అట్లా ఎవరు ట్రీట్ చేయలేదు. ఇప్పుడు మనకు ఒక గుర్తింపు వస్తుంది, దానికోసం ఫైట్ చేస్తున్నారు. సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో బంద్ ఉంది కదా అని అట్లా కూర్చొని ఊరికే న్యూస్ పెడుతుంటే డాడీ న్యూస్ ఏం చూస్తావు డాడీ ఊరికే అని, అప్పుడు 10th లో ఎట్లుంటది మన మైండ్ సెట్. సో నేను అట్లా బిహేవ్ చేసేదాన్ని. ఆయన ఒకసారి కూర్చొని బ్రెయిన్ వాష్ చేసి ఇవన్నీ చెప్పే వరకు అప్పుడు అనిపించింది సో కరెక్టే కదా, మన ప్రాంతం ని మనం కాకపోతే ఇంకెవరు లవ్ చేస్తారు అని అట్లా తెలంగాణ పైన ఇష్టం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి అంతే. ఇంకా నేను నా ఫ్రెండ్స్ మధ్యలో నాది కొంచెం స్లాంగ్ వేరే ఉంటది, నేను మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అసలు భలే మాట్లాడతావే అంటారు. సో వాళ్ళు బేసికలీ ఆంధ్ర ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లా ఇమిటేట్ చేసి మాట్లాడిస్తారు అనమాట. అట్లా కూడా అంటే మా తెలంగాణ భాష అంటే అట్లా ఉంటది మళ్ళీ అట్లుంటది. సో అట్లా నాకు ఇంకా తెలంగాణ అంటే కొంచెం పిచ్చి ఎక్కువ అయిపోయింది. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ వైరల్ అయిన రీల్ తెలంగాణ గురించి పెట్టిన రీలే అనమాట. అంటే మా తెలంగాణలో దావత్లు ఎట్లయితే తెలుసా, ఒకవైపు మందు లేదని లొల్లి, ఇంకో వైపు మందు పెట్టిరు అనుకో అది తాగింది దిగక్క లొల్లి, ఏదైనా లొల్లి మాత్రం కామన్. మళ్ళా పొద్దున్న లేవగానే ఏం తెలియనట్టు ఒరే బావా ఒరే బామర్ది అని మాట్లాడుకుంటారు. అట్లుంటది మన తోటి తెలంగాణలో బై.
సో ఇది బాగా కనెక్ట్ అయింది, దీంతోనే ఫేమ్ వచ్చింది అనమాట. ఈ రీల్ ఫుల్ వైరల్ అయిపోయింది. మా రిలేటివ్స్ కి కూడా, అంటే చాలా మందికి ఇట్లా ఇన్స్టాగ్రామ్ నాకు అకౌంట్ ఉంది అది ఇది అని అంత తెలియదు వాళ్ళకి. ఇది ఎట్లా అంటే ఒక్కొక్కరికి వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజెస్ లాగా ఒక్కొక్క స్టేటస్ పెట్టుకొని అట్లా షేర్ అయ్యి అందరూ కాల్ చేసి ఏంది నీ వీడియోనేనా అని కాల్ చేశారు. అప్పుడు అనుకున్నా అమ్మా ఇది ఇంత క్లిక్ అయిందా అని చెప్పి. సో ఇంకా తెలంగాణ పైన ఇంకొంచెం ఇష్టం వచ్చింది. ఇంకా పెరిగిపోయింది. సో దెన్ ఆఫ్టర్ రీల్స్ అలా ఏ టైప్ ఆఫ్ తీసేదాను కంటెంట్? సో మోస్ట్లీ తీసేవన్నీ రిలేటబుల్ వీడియోస్ అనమాట. సో ఇంట్లో జరిగే కంటెంట్. ఇప్పుడు నాకు బేసిక్ ఇన్స్పిరేషన్ ఏంటంటే మీమ్స్ అనమాట. ఇప్పుడు మీమ్స్ కి జనాలు ఎంత కనెక్ట్ అయిపోతారు అసలు, అవి ఎంత షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ మాకు పొద్దుంతా ఏ పని ఉండదు, మీమ్స్ షేర్ చేసుకుంటే పిచ్చోళ్ళలాగా నవ్వుకుంటాం మేము. సో ఇది చూసినప్పుడు అనిపించింది మీమ్స్ కి ఇంత కనెక్ట్ అవుతున్నారు, ఇది మనము ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తే ఇంకా నచ్చుతుంది కదా జనాలకి అనిపించింది. సో నా ఇంట్లో జరిగేవి, మా పక్కింట్లో అయ్యేవి, నా ఫ్రెండ్స్ తోటి కజిన్స్ తోటి ఏం ఫేస్ చేస్తానో అది చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్ లో నేను అనుకునేదాన్ని ఇది నేను ఒక్కదానే ఫేస్ చేస్తానేమో, జనాలు రిలేట్ అవుతారా అని అనిపించేది. నేను ఒక్కొక్కటి పెడుతుంటే అరే ఇది మా ఇంట్లోనే కాదు, ఇది ఇంటింటి భాగవతం, అందరింట్లో ఇదే జరుగుతుంది, రామాయణం అందరింట్లో ఇదే జరుగుతుంది అని అర్థమైంది. సో మోస్ట్లీ నాకు ఏదైనా కంటెంట్ ఇది కనెక్ట్ అవుతారు జనాలు అనిపించినప్పుడు వెంటనే నోట్స్ లో రాసేసుకుంటా అనమాట. అప్పుడు వర్క్ లో ఉంటాను, చేయలేను కదా వెంటనే. సో టైం దొరికినప్పుడు నోట్ ప్యాడ్ ఎక్కించేస్తారు, టైం దొరికినప్పుడు ఇక వెంటనే వీడియో తీసేస్తుంది. సో ఇంకా అది ఆడియన్స్ అందరు బాగా కనెక్ట్ అవుతారు. కానీ తెలంగాణ అనే ప్రాంతీయ భావం మీకున్నా, కానీ మీకు ఎక్కువ ఫ్యాన్స్ ఆంధ్ర నుండి ఉన్నారు. అది నిజం అండి, చాలా వరకు పెడతారు కమెంట్స్, ఎప్పుడు మీ తెలంగాణ గురించి చెప్తావా, మా గురించి చెప్పు, మా వాళ్ళ గురించి చెప్పు, మాకు కూడా మటన్ ఇష్టమే, ఇట్లా మా గురించి కూడా చెప్పండి అని అంటుంటారు. సో మీకు ఆంధ్ర ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? ఎక్కువ ఉన్నారు. సో అక్కడ ఇక్కడికి ఏంటి మీ డిఫరెంట్ అని అంటే ఏం చెప్తారు? అంటే స్లాంగ్ డిఫరెంట్ ఉంటది కదా కొంచెం. ఇప్పుడు మనం అంటే కుల్లా మాట్లాడతాము, అలాగే కొంచెం అండి అబ్బాయి అమ్మాయి అంటూ మాట్లాడతారు కదా, అది కొంచెం డిఫరెన్స్. ఫుడ్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో అయ్యేది కొద్దిగా డిఫరెంట్ ఉంటది, వాళ్ళ ఇంట్లో నుంచి బాక్స్ ఇస్తారు కదా, అది కొంచెం టేస్ట్ వేరే ఉంటది. కానీ ఎంతైనా ఆంధ్ర వాళ్ళు వెజ్ బాగా వండుతారు, మా తెలంగాణ వాళ్ళు నాన్ వెజ్. మేము చేసినట్టు నాన్ వెజ్ ఎవరు చేయరు. సో ఎక్కడైనా మీకు ఎక్కువగా చూసుకుంటే తెలంగాణలో ఏదైనా ఫంక్షన్ లో ఎక్కువ మటన్ అనేది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మ్యాండేటరీ. అంటే ఇప్పుడు మాకు మెయిన్ అమ్మవారికి కూడా మొక్కులు సమర్పించుకుంటాం. ఎట్లా అంటే మేక కోసం మనం మొక్కుకుంటే కంపల్సరీ అయిపోతుంది, ఏ పెద్ద కోరికన్నా కానీ అమ్మవారికి మేము మేక సమర్పిస్తామని మొక్కుకుంటే అది అయి తీరాల్సిందే. సో అట్లా కూడా అదొక సెంటిమెంటల్ థింగ్. మళ్ళీ ఏంటంటే ఇక అన్నిట్లో మటన్ కాస్ట్లీ కదా, ఇప్పుడు మటన్ ప్రతి పార్టీ యూజ్ చేస్తాం అన్న తినడానికి, అన్ని బాగుంటాయి టేస్ట్ మళ్ళీ. సో అట్లా కూడా మాకు మటన్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ. సో ప్రతి పండక్కి ఇప్పుడు మా ఫెస్టివల్స్ అన్ని కూడా, ఇప్పుడు మేము దసరాకు వండుకుంటాం మటన్, బోనాలు వండుకుంటాం మటన్, సంక్రాంతికి వండుకుంటాము. సో మాకు అన్నిటికీ అవుతుంది. ఇప్పుడు బోనాల జాతర అయితేనే ఉంటుంది, ఇక్కడ మాకు మేకన్ కోస్తారు, కళ్ళు సాకు ఉంటది, బీర్ అన్ని ఉంటాయి. సో అట్లా అన్నిట్లో ఇది మ్యాండేటరీ అనమాట మటన్ అనేది. ఇప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్తున్నామంటే మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్తాం మటన్ ఉంటది అని చెప్పి.